శ్రీకృష్ణుడు రాక్షసులతో యుద్ధం చేయడం సాధారణ విషయమే. కానీ శివుడితో యుద్ధం చేయడం అంటే ఆశ్చర్యకరమైన విషయమనే చెప్పవచ్చు. అయినా శివుడితో శ్రీకృష్ణుడు ఎందుకు యుద్ధం చేశాడు? వారి మధ్య యుద్ధం జరగడానికి కారణం ఏమిటి? అసలు ఇంతకు ఈ స్టోరీ ఏ పురాణంలో ఉంది? ఫ్రెండ్స్, ఈ వీడియో ఫేక్ అని చెప్పి కామెంట్ చేసే వారికి నేను ఒక్కటే చెప్తున్నా, మీరు భాగవతం చదవండి. అప్పుడు ఈ స్టోరీ నిజమా అబద్ధమా అని మీకే తెలుస్తుంది. అంతేకాని భాగవతం చదవకుండా, పూర్తిగా తెలుసుకోకుండా ఇది ఫేక్ స్టోరీ అని కామెంట్ చేయకండి. ఎందుకంటే ఈ స్టోరీ శ్రీమద్ భాగవతం 10వ స్కందం 62వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఏ పబ్లిషర్ పుస్తకమనైనా చదవండి, 100% నేను గ్యారంటీ ఇవ్వగలను ఈ స్టోరీ దాంట్లో ఉంటుంది. మీకు సందేహం ఉంటే భాగవతం చదివి తెలుసుకొని అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా శివకృష్ణులకు యుద్ధం ఎందుకు జరిగిందో చూద్దాం. పరీక్షిత్ మహారాజు శుక మహర్షిని ఈ విధంగా అడుగుతాడు. శుకయోగేంద్ర, శ్రీకృష్ణుడి మనవడు ప్రద్యుమ్నుడి కుమారుడు అయిన అనిరుద్ధుడు బాణాసురుడి కూతురు ఉషను కూడా వివాహం చేసుకున్నాడని, ఆ సందర్భంగా శివునికి ఇంకా శ్రీకృష్ణుడికి భయంకరమైన యుద్ధం జరిగిందని నేను విన్నాను. ఆ విషయం గురించి చెప్పండి అని అడిగాడు. శుక మహర్షి ఈ విధంగా చెప్పాడు. ఓ పరీక్షిత్ మహారాజా, బలిచక్రవర్తికి 100 మంది కుమారులు. వారిలో పెద్దవాడు బాణుడు. అసురత్వం కలిగి ఉన్నాడు కాబట్టి అతనిని బాణాసురుడు అని కూడా పిలుస్తారు. ఈ బాణాసురుడు గొప్ప శివభక్తుడు, బుద్ధిశాలి, ఎప్పుడూ సత్యాన్నే పలికేవాడు. ఏ పనినైనా తలపెడితే దాన్ని పూర్తి చేసే వరకు శ్రమిస్తాడు. అటువంటి బాణాసురుడు శోణితాపురాన్ని పరిపాలిస్తున్నాడు. బాణుడికి శివుని అనుగ్రహం ఉంది కాబట్టి ఇంద్రుడు మొదలైన లోక పాలకులు కూడా ఆయనతో స్నేహంగా ఉండేవారు. బాణాసురుడికి 1000 చేతులు. ఆ 1000 చేతులతో తాళాలను మోగిస్తూ శివుడు ముందు తాండవ నృత్యం చేసేవాడు బాణుడు. బాణుడు ఎంతటి గొప్పవాడు అంటే ఒకసారి బాణుడి భక్తికి మెచ్చి శివుడు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు బాణుడు శివుడిని తన ద్వార పాలకుడిగా ఉండమని కోరాడు. అంతేకాదు ఇంకా ఇలా కూడా అన్నాడు. ఓ పరమశివ, నువ్వు మాలాంటి భక్తులు కోరిన కోరికలన్నీ తీరుస్తావంటారు. నీవు కల్పవృక్షం, ఈ లోకాలకే గురువు, సమస్త జగత్తుకు ఈశ్వరుడు. అటువంటి నీకు నమస్కారం. నీవు నాకు 1000 చేతులను ప్రసాదించావు. ఈ 3 లోకాలలో నీవి తప్ప నన్ను జయించేవాడు ఇంకెవరూ లేరు. ఈ అనంత విశ్వములో నన్ను మించిన వాడే లేడు అని గర్వంగా అన్నాడు. ఆ మాటలు విన్న శివుడికి కోపం వచ్చింది. మూర్ఖుడా, తొందరపడకు. నాతో సమానమైన వాడు మరొకడు ఉన్నాడు. వాడితో నీకు యుద్ధం సంభవిస్తుంది. అప్పుడు నీ రాజ్యం కూలిపోతుంది. అప్పుడు నీ గర్వం నశిస్తుంది. నీవు ఓడిపోతావని పలికాడు. నా రాజ్యం కూలినప్పుడు కదా నేను ఓడిపోయేది. అది చూద్దాంలే అని అనుకుంటూ బాణుడు తన గృహానికి వెళ్ళిపోయాడు. బాణాసురుడికి ఒక కూతురు ఉంది. తన పేరు ఉష. ఆమెకు ఒకసారి ఒక అందమైన పురుషుడు కలలో కనిపించాడు. ఆ పురుషుడితో ఆమె ఆడింది, పాడింది, స్వర్గలోక భోగాలను అనుభవించింది. ఇంతలోనే వృషకు మెలకువ వచ్చింది. హా ప్రియా, ఎక్కడికి పోయావు అంటూ అరుస్తూ లేచి కూచుంది. తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. వృష అరుపులు విని చిలికత్తెలు పరిగెట్టుకొని వచ్చారు. వాళ్ళను చూసి సిగ్గుపడింది ఆమె. తరువాత తన కలలో కనిపించిన పురుషుడి గురించి తలుచుకుంటూ మనోవేదనకి గురైంది. బాణాసురుడికి ఒక మంత్రి ఉన్నాడు. అతని పేరు కుంభానుడు. ఆయనకు ఒక కూతురు ఉంది. ఇంకా ఆమె పేరు చిత్రలేఖ. చిత్రలేఖ వృషకు అంతరంగిక చెలి. వృషకు కలిగిన మనోవేదన గురించి అడిగింది చిత్రలేఖ. సఖి, నాకు తెలిసి నీవు ఎవరిని ప్రేమించలేదు. నీకు ఇంకా పెళ్లి కాలేదు. మరి నీవు ఎవరి గురించి తలుచుకుంటూ మనోవేదన చెందుతున్నావు? నాతో చెప్పవా అని అడిగింది చిత్రలేఖ. అప్పుడు వృష తన మనసులో మాట చెప్పింది. చెలి, నేను ఒకరోజు కలలో అందగాడు, తామరేకుల వంటి కల్లవాడు, పచ్చని పట్టు పీతాంబరములను ధరించినవాడు, ఆజాన బాహుడు, అందమైన ఆడపిల్లల మనసును దొంగలించేవాడు. ఏ ఆడపిల్లైనా తనను చూస్తే మనసు పారేసుకున్నంత అందంగా ఉండేవాడు. అతనిని నేను చూశాను. అతనితో ఆడాను, పాడాను. ఇంతలోనే మెలకువ వచ్చింది. ఎంత ప్రయత్నించినా మళ్ళీ ఆ యువకుడు కనబడలేదు. నాకు ఎలా అయినా అతన్ని చూడాలని ఉంది అని చెప్పింది ఉష. ఆ మాటలకు చిత్రలేఖ నవ్వి, దీనికి ఇంత వేదన పడాలా సఖి? నీకు అందరి రాజకుమారుల యొక్క చిత్రపటాలను చూపిస్తాను. వారిలో నీ ప్రియుడు ఎవరో గుర్తించు. వాడు ఎక్కడ ఉన్నా సరే తీసుకువచ్చి నీ పక్కన నిలబెడతానని చిత్రలేఖ పలికింది. తర్వాత చిత్రలేఖనంలో అత్యంత నైపుణ్యం కలిగిన చిత్రలేఖ తెలిసిన దేవదానవ గంధర్వ మానవులను చిత్రీకరించి వృషకు చూపించింది. ఆ చిత్రాలలో ప్రద్యుమ్నుని కూడా చిత్రీకరించింది. ప్రద్యుమ్నుడు అచ్చం తాను చూసిన యువకుడు పోలికలతో ఉన్నాడు. కానీ వయసులో పెద్దవాడు. కాబట్టి తాను చూసిన వ్యక్తి ప్రద్యుమ్నుడి కుమారుడు కావచ్చు అని తనలో తాను అనుకుంది వృష. తరువాత చిత్రలేఖ ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధును చిత్రీకరించింది. వృష మనసు ఆనందంతో పొంగిపోయింది. ఇతడే ఆ యువకుడు అంటూ ఆనందంతో గెంతులు వేసింది. చిత్రలేఖకు చిత్రలేఖనంలోనే కాదు, యోగ విద్యలో కూడా ప్రాముణ్యం ఉంది. అనిరుద్ధుడు శ్రీకృష్ణుడి మనవడు అని తెలుసుకొని యోగ విద్యతో ఆకాశ మార్గంలో ద్వారకకు వెళ్ళింది. రాజమందిరంలో నిద్రిస్తూ ఉన్న అనిరుద్ధును చూసింది. అనిరుద్ధుడు నిద్రిస్తున్న మంచాన్ని ఆకాశంలోకి వెత్తి ఆకాశ మార్గంలో శోణితాపురంకు తీసుకొని వెళ్ళింది.
వృష మందిరంలో దించింది. ఆ రోజు నుండి వృషకు అనిరుద్ధుడితోనే లోకమయ్యింది. ఎవ్వరూ లోపలికి రాకుండా చిత్రలేఖ కట్టడి చేసింది. అంతఃపురం లోపల వృష అనిరుద్ధులు ఆనందంగా విహరించసాగారు. అనిరుద్ధుడు ఏది కోరితే అది క్షణాలలో సమకూర్చేది వృష. వస్త్రాలు, పుష్పమాలాలు, గంధము, సువాసన ద్రవ్యాలు, చక్కటి భోజనం అన్నీ కూడా సమకూర్చేది. ఉషాదేవి అనురాగంలో మునిగి తేలుతున్న అనిరుద్ధుడికి రోజులు క్షణాలలో గడిచిపోతున్నాయి. ఇటువంటి రహస్యాలు ఎక్కువ రోజు రహస్యంగా ఉండవుగా. అంతఃపురంలో ఉండే పరిచారికలు ఉష యొక్క దుస్తులు, హావభావాలను చూసి ఆమె పరపురుషునితో సంబోధనిస్తుందని గ్రహించారు. ఉష కన్యత్వం హరించబడిందని అనుకొని వెంటనే ఈ విషయాన్ని బాణాసురుడికి చెప్పారు. రాజా, తమ కుమారి వృష పరపురుషునితో సంభోగనిస్తూ ఉందని మాకు అనుమానంగా ఉంది. మేము అంతఃపురానికి పట్టుదిడ్డమైన కాపలాని పెట్టాము. కానీ లోపల ఎవరున్నారో, అసలు ఆ పురుషుడు ఎవరో, ఎలా వచ్చాడో అనే విషయం తెలియడం లేదు మాకు. ఆ వార్త విన్న బాణాసురుడికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే ఉష ఉన్న అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడ అనిరుద్ధుణ్ణి చూశాడు. అందమైన ఆ యువకుడిని చూసి ఆశ్చర్యపోయాడు బాణాసురుడు. భువన మోహనకారుడు, నీల మేఘఛాయ కలవాడు, పీతాంబరధారి, తామరేకుల వంటి కన్నులు గలవాడు, ఆజానబావుడు, ముఖం మీద చిరునవ్వు చెరగని వాడే అనిరుద్ధుణ్ణి అతను ఎదురుగా కూర్చొని ఉన్న తన కూతురు ఉషను చూశాడు భానుడు. ఆ సమయంలో అనిరుద్ధుడు ఉషతో పాచికలాట ఆడుతున్నాడు. సైనికులతో వచ్చిన బాణాసురుడిని చూసి అనిరుద్ధుడు లేచి నిలబడ్డాడు. పక్కనే ఉన్న పరిగా అనే ఆయుధంను తీసుకుని బాణాసురుడి మీదకి ఉరికాడు. అప్పుడు బాణాసురుని సైనికులు అనిరుద్ధుని పైకి దూకారు. అనిరుద్ధుడు తన చేతిలో ఉన్న పరిగతో సైనికులను సంహరించాడు. చావగా మిగిలిన వారు పారిపోయారు. ఇలా కాదని బాణాసురుడు నాగస్త్రాన్ని ప్రయోగించి అనిరుద్ధుణ్ణి నాగపాశాలతో బంధించాడు. తన ఎదురుగా తన తండ్రి తన ప్రియుడిని నాగపాశాలతో బంధించడం చూసి ఉష పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. ఓ పరీక్షిత్ మహారాజా, బాణాసుడి రాజధాని అయిన శోణితాపురంలో పరిస్థితి ఇలా ఉంటే ద్వారకలో అనిరుద్ధుడు కనిపించకపోవడంతో అంతఃపురంలో కలకలం మొదలయ్యింది. వేటకు వెళ్ళాడేమో, విహారయాత్రకు వెళ్ళాడేమో అని అనుకుంటూ 4 నెలలు గడిపారు. కానీ ఎంతకు అనిరుద్ధుడు రాలేదు. ఇంతలో నారదుడు వచ్చి అనిరుద్ధుడిని బాణుడు బంధించాడని వార్త చల్లగా కృష్ణుడి చెవిన వేశాడు. అనిరుద్ధుడు వృష ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం, అది బాణాసురుడికి ఇష్టం లేకపోవడంతో వాళ్ళు ఇద్దరూ రహస్యంగా కలుసుకున్న మొదలైన విషయాలు అన్నీ ద్వారక అంతా పాకిపోయాయి. అనిరుద్ధుణ్ణి విడిపించి తీసుకురావడానికి కృష్ణుడు తన సైన్యంతో శోణితాపురానికి వెళ్ళాడు. కృష్ణుడు వెంట ప్రద్యుమ్నుడు, సార్థికి, హదుడు, సాంబుడు, సారణ్యుడు, నందుడు, ఉపనందుడు, భద్రుడు మొదలగు వీరులందరూ వెళ్లారు. కృష్ణుడు తన వెంటే వచ్చిన 12 అక్షయహీనుల సైన్యంతో బాణాసురుడి నగరాన్ని ముట్టడించాడు. యాదవ సైన్యము శోణితాపురంలో ఉన్న ప్రాకారాలను, ఉద్యానవనాలను, భవనాలను ధ్వంసం చెయ్యసాగారు. కృష్ణుడు తన సైన్యంతో నగరాన్ని ముట్టడించాడన్న వార్త విన్న బాణాసురుడు కృష్ణుడి సైన్యంతో సమానంగా ఉన్న తన 12 అక్షయహీనుల సైన్యాన్ని తీసుకుని శోణితాపురం నుండి బయటకు వచ్చాడు. తన భక్తుడు బాణుడు యుద్ధం చేయడం చూసి పరమశివుడు తన కుమారుడు కార్తికేయతోనూ తన ప్రథమ గణాలతోనూ బాణాసురుడికి సహాయంగా వచ్చి కృష్ణుడితో యుద్ధం చేస్తున్నారు. కృష్ణుడికి, పరమశివుడికి, ప్రద్యుమ్నుడికి, కార్తికేయుడికి పోరు ఘోరంగా సాగుతూ ఉంది. కుంభానుడు, కుపాకర్ణుడు అనే వారితో బలరాముడు, బాణాసురుడి కుమారునితో సాంబుడు, బాణాసురునితో సాత్వికి యుద్ధం చేస్తున్నారు. దేవుళ్ల మధ్య జరుగుతున్న యుద్ధం చూడడానికి దేవతలంతా ఆకాశంలో తమ తమ విమానాల మీద వచ్చారు. శ్రీకృష్ణుడు తన దివ్యమైన ధనస్సు నుండి పదునైన బాణాలతో శంకరుని అనుచరులైన ప్రథమ గణాలను, భూతాలను, శాకిని, డాకినీలను, వినాయకులను, ప్రేత పిశాచాలను, గూష్మాండలాలను, బ్రహ్మ రాక్షసులను చీల్చి చెండాడుతున్నాడు. శంకరుడు కూడా శ్రీకృష్ణుడి మీద తన వద్ద ఉన్న దివ్య అస్త్రాలను ప్రయోగించాడు. ఆ అస్త్రములు అన్నిటినీ కూడా శ్రీకృష్ణుడు మధ్యలోనే ఛేదించాడు. శంకరుడు బ్రహ్మాస్త్రం వేస్తే బ్రహ్మాస్త్రం, వాయువాస్త్రం వేస్తే పర్వతాస్త్రం, శంకరుడు పాశుపతాస్త్రం వేస్తే దానికి ప్రతీకగా నారాయణ అస్త్రమును శ్రీకృష్ణుడు ప్రయోగించాడు. శంకరుడు ఏ అస్త్రం వేస్తే దానికి వ్యతిరేక అస్త్రాలను ప్రయోగించి శంకరుడు ప్రయోగించిన అస్త్రములను నిర్వీర్యం చేస్తున్నాడు కృష్ణుడు. ఇలా కాదని శ్రీకృష్ణుడు తన వద్ద ఉన్న జృంభణాస్త్రమును ప్రయోగించి శంకరునికి మోహం కలిగించాడు. శంకరుడికి ఏం జరుగుతుందని తెలియడం లేదు. ఇదే సమయమని కృష్ణుడు రకరకాల ఆయుధములను ధరించి బాణాసురుడు సైన్యమును చిందరవందరం చేశాడు. ప్రద్యుమ్నుడు దాటికి తట్టుకోలేక కార్తికేయుడు తన నెమలి వాహనం ఎక్కి పారిపోయాడు. బాణుని సేనాధిపతులైన కుంభానుడు, కుంభకర్ణుడు బలరాముని తాటికి తట్టుకోలేక పారిపోయారు. తన సేనలు తనకు సహాయంగా వచ్చిన శంకరుని ప్రథమ గణాలు ఓడిపోవడం చూసిన బాణుడు చాలా కోపంతో రగిలిపోయాడు. సార్థికిని వదిలిపెట్టి రథం మీద కృష్ణుణ్ణి ఎదుర్కొన్నాడు. ఒకేసారి 500 ధనస్సులను పట్టుకుని యుద్ధం చెయ్యసాగాడు. కృష్ణుడు ఆ 500 ధనస్సులను విరగ్గొట్టాడు. బాణుడు ఎక్కిన రథాన్ని విరగ్గొట్టాడు. సారథుడిని చంపాడు. విజయ సూచకంగా పాంచజన్యం పూరించాడు.
బాణాసురుని తల్లి పేరు కుటర. తన కుమారుడు యుద్ధంలో ఓడిపోయాడని తెలుసుకున్న కుటరకు పిచ్చెక్కిపోయింది. తన కుమారుడిని ఎలాగైనా రక్షించుకోవాలని బట్టలన్నీ ఊడదీసుకొని వివస్త్రగా పెద్దగా ఏడుచుకుంటూ వచ్చి కృష్ణుడి ముందు నిలబడింది. ఆమెను వివస్త్రగా చూడలేక కృష్ణుడు తలను పక్కకి తిప్పుకున్నాడు. ఇదే సందని బాణుడు రథం వదిలి నగరంకు పారిపోయాడు. ఇది ఇలా ఉండగా భూతగణాలకు అధిపతి అయిన 3 తలల రౌద్రజరం అనే భూతము కృష్ణుడిని ఎదుర్కొంది. రౌద్రజరం కృష్ణుడి మీదకు రావడం చూసి విష్ణుజ్వరం దాన్ని ఎదుర్కొంది. ఆ రెండు ఒకదానితో ఒకటి ఎదుర్కొంటున్నాయి. విష్ణుజ్వర దాటికి రౌద్రజర తట్టుకోలేకపోయింది. చివరకు కృష్ణుణ్ణి శరణు వేడింది. రౌద్రజరం కృష్ణుణ్ణి ఇలా ప్రార్థించింది. ఓ దేవా, నీవు అనంత శక్తిమన్నుడవు, బ్రహ్మ మొదలకు దేవతలకు అధిపతివి, సర్వాంతర్యామివి, శుద్ధి సత్వగుణ సంపన్నుడవు, వేద స్వరూపునుడవు, ఈ అనంత విశ్వాన్ని సృష్టించి పోషించి లయం చేస్తున్నావు. అలాంటి నీకు నమస్కారము. ఓ దేవా, కాలము, కర్మము, దైవము, స్వభావము, జీవుడు, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, అహంకారం, 10 ఇంద్రియాలు, మనస్సు, లింగ దేహము ఇవన్నీ నీ మాయ వలె సంభవిస్తున్నాయి. ఆ మాయకు నువ్వు అతీతుడువు. అలాంటి నీకు నమస్కారం. నీవు మత్స్యావతారం మొదలగు అవతారములను దాల్చి లోకంలో ఉన్న సాధువులను రక్షించావు. దుర్మార్గంగా హింసించే వాళ్ళను శిక్షించావు. ఇప్పుడు భూభారాన్ని నిర్మూలించడానికి ఈ కృష్ణావతారం ధరించావు. నీ తేజస్సు మేము భరించలేము. నీ విష్ణు తేజస్సును తట్టుకోలేకపోయాను. నీ పాదాలను శరణు వేడుతున్నాను, నన్ను కాపాడు అని ప్రార్థించింది రౌద్రజ్వరం. ఓ 3 శిరస్సుల రౌద్ర తేజమా, నీకు అభయం ఇస్తున్నాను. విష్ణు తేజము నిన్ను ఏమీ చెయ్యదు అని పలికాడు శ్రీకృష్ణుడు. రౌద్ర తేజము కృష్ణుడికి నమస్కరించి అక్కడి నుండి వెళ్లిపోయింది. శివుడు కృష్ణుడి మోహంలో పడ్డాడు. శివతేజము విష్ణు తేజము ముందు ఓడిపోయింది. బాణుడి సేనలు పారిపోయాయి. బాణుడు ఒంటరిగా యుద్ధ భూమిలో మిగిలాడు. అయినా ధైర్యం తెచ్చుకొని కృష్ణుడితో తలపడ్డాడు. తన 1000 చేతులతో కృష్ణుడి మీద హస్త్ర ప్రయోగములు చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు సుదర్శనం అనే తన చక్రాయుధాన్ని ప్రయోగించి బాణుడి 1000 చేతులను నరికాడు. ఇంతలో మోహం నుండి తేరుకున్న శివుడు బాణాసురుడి చేతులు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో నరకడం చూసి వెంటనే శ్రీకృష్ణుడి వద్దకు వచ్చాడు. కృష్ణుడితో ఇలా అన్నాడు. దేవా, నువ్వు సాక్షాత్తు విష్ణు స్వరూపుడువు, శుద్ధ సత్వగుణ సంపన్నుడవు. ఆకాశాన్నే నాభిగా, అగ్నిని ముఖముగా, జలాన్నే తేజస్సుగా, స్వర్గాన్నే తలగా, దిక్కులే చెవులుగా, భూమి పాదాలుగా, చంద్రుడే మనసుగా, సూర్యుడే కన్నులుగా, సముద్రమే పొట్టగా, ఇంద్రుడు మొదలగు లోకపాలకులు నీ భుజములుగా, ఔషధాలు నీ వెంట్రుకలుగా, మేఘాలు నీ తల మీద ఉన్న జుట్టుగా, బ్రహ్మయే బుద్ధిగా, ప్రజాపతియే జనేంద్రియముగా, ధర్మమే హృదయముగా, ఈ 14 భువనాలను నీలో ఇముడుచుకొని విరాట పురుష రూపముతో ప్రజల్లుతున్నావు. అటువంటి విస్మాతకుడువైన ధర్మ సంరక్షణార్థము భూలోకము యందు కృష్ణుడిగా అవతరించావు. నీ ఆజ్ఞానుసారం నేను లయకారుడిగా నా పని నేను చేస్తున్నాను. నీకు నావాడు పరాయివాడు అనే భేదము లేదు. నీవు స్వయం ప్రకాశకుడువు. నీకు జన్మ లేదు. నీవు సర్వంతర్యామివి. అయినా నీ మాయ చేత నీవు అనేక రూపాలతో ప్రకటితం అయితూ ఉంటావు. నిరంతరం ప్రకాశించే సూర్యుడువు. మేఘాలు ఆవరిస్తే సూర్యుడు కనిపించడు. అలాగే నీవు స్వయం ప్రకాశితుడివై జీవుల హృదయాలలో ఆత్మగా వెలుగుతూ ఉన్నప్పటికీ ఆ జీవుల హృదయాలు అహంకారం అనే మేఘాలతో కప్పడం వలన వారికి నీవు కనిపించవు. అత్యంత దుర్లభమైన మానవ జన్మ పొందినప్పటికీ మానవులు ఇంద్రియ లోతత్వానికి వసులై నీ పాదాలను సేవించడం మరిచిపోతున్నారు. తమను తామే మోసం చేసుకుంటున్నారు. అది చాలా దురదృష్టము. ఏ మానవుడైతే ఈ ప్రాపంచిక విషయాల మీద, భార్య బిడ్డల మీద, సంపదల మీద ఆసక్తుడై నిన్ను సేవించడం మరిచిపోతాడో అతడు అమృతాన్ని విడిచిపెట్టి విషం తింటున్నాడు. ఓ దేవా, నీవు సృష్టి, స్థితి, లయలు వంటి లయలను నిర్వర్తిస్తున్నావు. నీవు శాంతమూర్తివి. నీకు ఎవరి మీద కోపము, ద్వేషము లేదు. అందరూ నీకు సమానమే. ఈ సకల జగత్తుకు నీవే అధినేతవు. నీ మీద భక్తి కలగడానికి మేమందరం నిన్ను ఆరాధిస్తున్నాము. నేను, బ్రహ్మ, దేవతలు, మునులు అందరము నిన్ను శరణు వేడుతున్నాము. ఇంకా ప్రస్తుత విషయానికి వస్తే, ఈ బాణాసురుడు నాకు మిత్రుడు, అంతకు మించి నాకు భక్తుడు. వీరికి నేను అభయమిచ్చాను. అందుకని వీడి పక్షాన నిలిచి నీతో యుద్ధం చెయ్యవలసి వచ్చింది. నీవు పూర్వము దైత్యుడైన ప్రహ్లాదుని మీద ఎటువంటి కరుణ చూపావో అటువంటి కరుణ ఈ బాణాసురుడి మీద చూపించు, వీరిని అనుగ్రహించు అని ప్రార్థించాడు శివుడు. పరమశివుడి మాటలు విన్న కృష్ణుడు ఇలా అన్నాడు. పరమశివ, నీ మాట నేను జవదాటను. నీవు కోరినట్టే చేస్తాను. అంతేకాకుండా ఈ బాణాసురుడు నా భక్తుడైన బలిచక్రవర్తి కుమారుడు. నీవు కోరినట్టే చేస్తాను. నీ వంశంలో పుట్టిన వారిని ఎవరిని చంపనని బలికి మాటిచ్చాను. ఆ కారణం చేత చంపలేను. ఈ బాణాసురుడు తనకు 1000 చేతులు ఉన్నాయని, అపార సైన్యం ఉందని గర్వించి అందరి మీదకు కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. అతని గర్వాన్ని అణచడానికే ఈ చేతులను ఖండించాను. ఇతని సైన్యాన్ని సంహరించాను. ఇప్పుడు బాణాసురుడి గర్వం నశించింది. ఈ బాణుడు తన మిగిలిన 4 చేతులతో నీ అనుచర గణాలలో ఒకరిగా జనన మరణాలు లేకుండా
శాశ్వతంగా నీ వద్దే ఉండగలడు అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు వలన అభయం పొందిన బాణుడు తన కుమార్తె వృషను అల్లుడు అనిరుద్ధుణ్ణి దివ్యమైన రథం మీద ఎక్కించి శ్రీకృష్ణుడి వద్దకు పంపించాడు. శ్రీకృష్ణుడు శంకరుని వద్ద సెలవు తీసుకుని అనిరుద్ధ వృషులతో బాణుడు వారికి కానుకగా ఇచ్చిన దివ్యాస్త్రాలు, తన అన్న బలరాముడు, సార్థికి మొదలైన వాళ్ళతో సైనికులతో ద్వారకకు చేరుకున్నాడు. శ్రీకృష్ణుని విజయవార్త ముందే తెలిసిన ద్వారకా నగరవాసులు ద్వారకను అత్యంత సుందరంగా అలంకరించారు. శ్రీకృష్ణుడికి బలరాముడికి వృష అనిరుద్ధులకు ఘనంగా స్వాగతించారు. శ్రీకృష్ణుడి బంధువులు బ్రాహ్మణులు మంగళ వాద్యాలు మోగుతూ ఉండగా శ్రీకృష్ణుడికి ఎదురు వెళ్లి స్వాగత వచనాలు పలికారు. ఆ ప్రకారంగా శ్రీకృష్ణుడు తన వధూవరులతో ద్వారకా నగరంకు ప్రవేశించాడు అని శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు శ్రీకృష్ణ పరమేశ్వరుల యుద్ధము, ఉష అనిరుద్ధుల వివాహము మొదలైన వివరాలను వివరించాడు. ఇది ఫ్రెండ్స్ శివకృష్ణుల భయంకరమైన యుద్ధము. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాతో చెప్పి ఈ వీడియోని లైక్ చేస్తారని కోరుతున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.